ఇక్కడ 3 హింట్స్ ఇచ్చాను. ఈ 3 హింట్స్ని కలిపితే ఒక సాంగ్ వస్తుంది. ఆ సాంగ్ ఏంటో కనుక్కొని కామెంట్ చేయండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. ఫస్ట్ సింబల్ వచ్చేసి బ్లాక్ సింబల్ ఉంది, సెకండ్ వచ్చేసి బస్సు ఉంది, థర్డ్ వచ్చేసి TER టర్ అని ఉంది. ఈ 3 హింట్స్ని కలిపితే సరైనోడు మూవీలోని బ్లాక్ బస్టర్ అనే సాంగ్ వస్తుంది. వికాస్ ఎదురుగా 3 డోర్లు ఉన్నాయి. ఫస్ట్ డోర్ వెనకాల ఫైర్ ఉంది, సెకండ్ డోర్ వెనకాల పెద్ద సముద్రం ఉంది, థర్డ్ డోర్ వెనకాల ఒక పెద్ద పులి ఉంది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి వికాస్ ఏ డోర్ నుండి బయటకు వెళ్తాడో కామెంట్ చేయండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. ఆన్సర్ ఏమిటంటే మీరు ఇక్కడ గమనించినట్లయితే వికాస్ పక్కన ఒక బకెట్ ఉంది. సో వికాస్ బకెట్తో సముద్రంలోని నీళ్లు తీసుకొని అగ్గి మీద చల్లుతాడు. అలా చేయడం వల్ల కాసేపటికి మంట చల్లారిపోతుంది. కాబట్టి వికాస్ డోర్ ఏ నుండి బయటకు వెళ్తాడు. ఇప్పుడు మీకు కనిపించబోయే 2 ఫొటోస్లో 3 తప్పులు ఉన్నాయి. బాగా అబ్జర్వ్ చేసి ఆ 3 తప్పులేంటో కనిపెట్టండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. ఆన్సర్ని రౌండ్ చేశాను, చూడండి. ఈ క్వశ్చన్ సరిగ్గా విని బాగా ఆలోచించి సమాధానం చెప్పండి. పిల్లలు ఫోన్ చూసి బాగా చెడిపోతున్నారని ఫోన్స్ లాక్కున్నారు పేరెంట్స్. మొత్తం 5గురు అక్కా చెల్లెళ్ళు. వారిలో ఒక ఆమె చదువుకుంటుంది, రెండో ఆమె బట్టలు వాష్ చేస్తుంది, మూడో ఆమె చెస్ ఆడుతుంది, నాలుగో ఆమె కుక్ చేస్తుంది. అయితే మిగిలిన 5వ ఆమె ఏం చేస్తుంది? గెస్ట్ చేసి ఆన్సర్ని కామెంట్ చేయండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. ఆన్సర్ వచ్చేసి మూడో ఆమె చెస్ ఆడుతుంది కదా, అయితే 5వ ఆమె కూడా ఆమెతో కలిసి చెస్ ఆడుతుంది. ఇక్కడ 3 పిక్చర్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ 3 పిక్చర్స్ కలిపితే ఒక యానిమల్ నేమ్ వస్తుంది. ఆ యానిమల్ నేమ్ ఏంటో కామెంట్ చేయండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. ఆ యానిమల్ నేమ్ వచ్చేసి ఎలిఫెంట్. ఇక్కడ ఉన్న ఫొటోస్లో కొన్ని నెంబర్స్ కలిసిపోయి ఉన్నాయి. అవి ఏమిటో కనుక్కొని కామెంట్ చేయండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. ఆన్సర్ ఏమిటంటే ఇక్కడ మొత్తం 7 నెంబర్లు ఉన్నాయి. 8, 6, 3, 9, 2, 4, 1. మీరు ఎన్ని నెంబర్స్ కనిపెట్టారో కామెంట్ చేయండి. ఇక్కడ ఉన్న 3 హింట్స్ని కలిపితే ఒక సాంగ్ వస్తుంది. ఆ సాంగ్ని కనుక్కొని కామెంట్ చేయండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఏ ఉంది, తర్వాత దారి ఉంది, ఆ తర్వాత ఇద్దరు ఎదురెదురుగా ఉన్నారు. సో సాంగ్ వచ్చేసి జాను మూవీలోని ఏ దారెదురైనా ఎటు వెళ్తుందో అడిగానా అనే సాంగ్ వస్తుంది. ఒక వ్యక్తి 1975లో పుట్టాడు. అతడు 1975లో చనిపోయాడు. కానీ చనిపోయే సమయానికి అతని వయస్సు 25 సంవత్సరాలు. ఇది ఎలా సాధ్యం? ఆలోచించి ఆన్సర్ని కామెంట్ చేయండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. ఆన్సర్ ఏమిటంటే 1975 అనేది అతను చనిపోయిన రూమ్ నెంబర్. అతను 1975 సంవత్సరంలో పుట్టాడు. 2020 సంవత్సరంలో 1975 నెంబర్ ఉన్న రూమ్లో చనిపోయాడు. చనిపోయే టైంకి అతనికి 25 సంవత్సరాలు అన్నమాట. ఇప్పుడు మీకు ఒక చిన్న మ్యాథ్స్ క్వశ్చన్. 4 - 2 × 0 - 1 + 2 × 0 = ఎంత? యువర్ టైం స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. ఆన్సర్ వచ్చేసి 3. మీరు టైం అయిపోయేసరికి చెప్పగలిగారో లేదో కామెంట్ చేయండి.
మనిషికి 7 జన్మలు అంటుంటారు కదా, అయితే వచ్చే జన్మ అంటూ ఉంటే మీరు ఎలా పుట్టాలి అనుకుంటున్నారు? లైక్ పక్షిగానో, జంతువుగానో, మనిషిగానా ఎలా పుట్టాలి అనుకుంటున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.